చివరికి నన్ను పోలీసులకు అప్పచెప్పడానికైనా సిద్ధపడింది కానీ నిజం మాత్రం చెప్పలేదు. ఇందు, నువ్వు వెళ్ళి ఆమె చేత ఎలాగైనా నిజం చెప్పించాలి. నన్నేమి అడగద్దు, నేను చెప్పను, నేనేమి చెప్పను. ఎందుకు చెప్పరు అంటే చెప్పకపోవడానికి వేరే కారణం ఉందన్నమాట. అన్యాయం మీకు జరగలేదన్నమాట, మీరే అన్యాయం చేశారన్నమాట. లేదు, నాకే అన్యాయం జరిగింది. నిజంగా మీకే అన్యాయం జరుగుంటే ఇంత అడిగినా చెప్పడానికి ఎందుకు భయపడుతున్నారు? నాకెందుకు భయం? తప్పు చేసిన వాళ్ళు భయపడికి ఏం చేశారు? నేనేం తప్పు చేయలేదు. చేయకపోతే చెప్పండి. మీకు ఆవేశం ఉంది కానీ అనుభవం లేదమ్మా. నా అనుభవం ఆవేశాన్ని చంపేసింది. గుండెల్లో మండే మంట మండి మండి ఒక్క గుండెనే కాలుస్తుంది. కానీ అది బయటికి వస్తే దానికి గాలి తోడైతే ఎన్నో గుండెల్ని కాలుస్తుంది. రాజు గురించి నువ్వు విన్నావు, కానీ నేను కన్నానమ్మా. రాజు గురించి నీకు తెలుసు, కానీ నేను పెంచానమ్మా. వాడు అన్యాయాన్ని చూడలేడు, అవమానాన్ని భరించలేడు. క్షణంలో అటు ఇటో తేలిపోవాలి. వాడికి నిజం తెలిస్తే తెలియాలి. తెలియనంత కాలం ఎవరెవరు మీరు చెప్పనందుకు జైలు నుంచి పారిపోయి వచ్చారు, ఇక్కడ చెప్పనందుకు నా దగ్గరికి వచ్చారు. ఇప్పుడు తెలియకపోతే తెలుసుకునేంత వరకు నిద్రపోరు.